నా దాంట్లో ఫోన్ లేవు, ఫోన్ కావాలి, ఫోన్ చేసుకొని ఇస్తా తీరని చెప్పి ఫోన్ తీసుకుండు. ఏదో రేషన్ కార్డుకి వేయండు, షాప్ కార్డుకి వేయండు, అన్ని సామాన్ ఎంత అడిగిందంటే ఇట్లా ఎంత అయిందంటే ఎంత అవుతుందంటే సార్ ఒక్క నిమిషం సార్ మా వాళ్ళకి ఫోన్ చేసుకొని ఇస్తా అని చెప్పి ఫోన్ తీసుకుండు. ఫోన్ తీసుకున్నాక ఏమైంది, ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకుంటో తెలియదు. తర్వాత ఆడు పోయిన 5 నిమిషాల తర్వాత చూసుకుంటే 99,000 కట్ అయిన వాళ్ళు. తెలిసి కూడా ఫోన్ పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్ పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి. ఏది ఉంటే ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో మనిషికి ఖచ్చితంగా 2 నెంబర్లు వేయాలి. ఒక నెంబర్ లేకుంటే అయితే ఎవరు లేరు. వేరే నెంబర్ నుంచి మాట్లాడేది, వేరే నెంబర్ ఇది. ఈ ఫోన్ పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఇవ్వరు ఎవరికి ఇచ్చినా. మొన్న అనుకోకుండా వాడు సామాను తీసుకుందామని వచ్చిండు, ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తా ఫోన్ చేసుకోను, వాడు ఫోన్ చేసుకొని వెళ్ళిపోయిన